వేదిక మీదికి ఆహ్వానించారు. ఇందుకు ఆనందిస్తున్నాను, గర్విస్తున్నాను కూడా. వ్యవసాయపు వ్యాపారాన్ని నిర్వహించడాన్ని నేను నాన్నగారితో మొదలుపెట్టినప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే లేబర్ ప్రాబ్లం, చిన్న చిన్న పనులకి కూడా ఎక్కువ సమయం పట్టడం, ఇంకా ఓవరాల్ ప్రొడక్టివిటీని పెంచడానికి ఎన్నో రకాల ఛాలెంజ్లని ఎదుర్కొన్నాం. అప్పుడు నా జీవితంలోకి ఒక నిజమైన స్నేహితుడొచ్చాడు. అతను నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. ఇక ఆ స్నేహితుడి పేరు జాన్ డియర్. నా జీవితపు అత్యంత బెస్ట్ డెసిషన్. సరేలే దీపక్, ఇప్పుడు నన్నెక్కడ గుర్తు చేసుకుంటావులే. నీకు నేనే బెస్ట్ బడ్డీ అనుకున్నా. మనమంతా కలిసి ఇలాగే అభివృద్ధిని సాధిస్తూ ఉంటాం. ఈ విశ్వాసంతో నేను నా ఉపన్యాసాన్ని ఇక ముగిస్తాను. ధన్యవాదాలు. జీను, నేను నీకు కృతజ్ఞుణ్ణే. నువ్వే కదటోయ్ నాకు జాన్ డీర్ని పరిచయం చేసింది. అదిగా అది సంగతి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సూరజ్ వస్తున్నాడు, మిస్టర్ దీపక్ గారి కుమారుడు. సూరజ్ వ్యవసాయ విద్య గ్రాడ్యుయేషన్ తర్వాత నగరం నుండి తిరిగి వచ్చాడు. సూరజ్ తన వ్యవసాయ విద్య అనుభవాన్ని మనతో పంచుకోవాలని నేను అతన్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నేను డిగ్రీ చదివాను, కానీ నా అసలు చదువు మా నాన్న దగ్గర పొలాల్లోనే జరిగింది. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పద్ధతులతో పాటు మా నాన్న తన్ను తాను మార్చుకోవడం చూశాను. సాధారణ రైతు నుండి ప్రగతిశీల రైతుగా మారడాన్ని నేను చూశాను. ఉత్పాదకత పెరగాలంటే స్మార్ట్ ఫార్మింగ్లో నిమగ్నమవ్వాలని కాలేజీలో కూడా నేను నేర్చుకున్నాను. వ్యవసాయాన్ని పుస్తకాల్లో నేర్చుకుంటావా? ప్రాక్టికల్ కూడా కావాలి. అవును, అది నేను కూడా నమ్ముతాను. అయితే వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చూసినప్పుడు మనం చేయగలిగింది చాలా ఉంది. ఉదాహరణకు ఆదాయాన్ని పెంచడానికి వాణిజ్య పంటలు, సరైన సమయ వినియోగంతో కమ్యూనిటీ వ్యవసాయం, అంతేకాదు సరైన ప్యాకేజింగు, మార్కెటింగు మరియు పంపిణీ ద్వారా మేము మా వ్యవసాయ ఉత్పత్తులను కస్టమర్లకు నేరుగా సరఫరా చేయవచ్చు. ఇవి మనల్ని స్మార్ట్ రైతులను చేస్తాయి. ఇవి వ్యవసాయం మరియు వ్యాపార పురోగతికి చాలా ముఖ్యమైనవి, మరియు దీనికోసం మనము కొత్త సాంకేతికతలను ఉపయోగించాలండి. కానీ ఈ టెక్నాలజీ వల్ల ఏం తేడా వస్తుంది? ట్రాక్టర్లతో పాటు ఇంకో 1-2 ఎక్విప్మెంట్లు కూడా వాడతాం. అది మా పొలాలకి సరిపోతుందో? కానీ మనం ఆధునిక సాంకేతికతలను కలుపుకుంటే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంకా అనవసరమైన శ్రమ కూడా తగ్గుతుంది. కష్టానికి రైతు భయపడితే పని ఎలా చేస్తాడు? ఈ టెక్నాలజీ విషయాలన్నీ వినటానికి బానే ఉంటాయి. వ్యవసాయంలో చేతులే పనికొస్తాయి. అయినా నువ్వు చెప్పేది వింటాం. అసలు నువ్వు పట్నం కాలేజీలో ఏం నేర్చుకున్నావో చూడాలిగా మరి. నేడు వ్యవసాయం కోసం రూపొందించిన సాంకేతికత మన వ్యవసాయ ప్రయాణంలో విత్తనం నుండి పంట కోత వరకు ప్రతి దశలోనూ మనకు సాయం చేస్తుంది. జాన్ డీర్ యొక్క హైస్పీడ్ ప్లాంటర్ యొక్క ఉదాహరణ తీసుకోండి. దాని వేగవంతమైన వేగం కారణంగా తక్కువ సమయంలో ఎక్కువ వరుసలలో విత్తనాలను నాటడం కవర్ చేస్తుంది. దాని ఖచ్చితత్వం కారణంగా వరుసలు మరియు గింజల మధ్య దూరం కూడా ఏకరీతిగా ఉంటుంది. ఇది ప్రతి మొక్కకు సరైన పోషకాహారాన్ని అందజేస్తుంది. ఇది మెరుగైన పంట దిగుబడికి దారితీస్తుంది. రైతుల సౌకర్యార్థం జాన్ డీర్ క్రీపర్ స్పీడ్ ట్రాక్టర్ను ప్రవేశపెట్టారు. దాని సాయంతో కోత తర్వాత అరటి కాడలను సులభంగా మట్టిలో కలుపుతుంది, నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది. భలే. మరియు ట్రాంపోర్ వంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన ట్రాక్టర్లను మరియు జేడీ లింక్ వంటి కనెక్టివిటీ టెక్నాలజీని ఉపయోగించినప్పుడు మనము స్మార్ట్ వ్యవసాయం వైపు మరింతగా ముందుకెళ్తుంటాము. అరే, ఇది నిజంగా చాలా బాగుంది. ఇంకా సూరజ్, నీ వ్యవసాయము ఇంకా నువ్వు చెప్పే తీరు చాలా చాలా బాగున్నాయి. మన సూరజ్ కోసం చప్పట్లు కొట్టండోయ్. కొత్త ఊహలతో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టా. కొత్త ఆవిష్కరణలతోనే రైతు ప్రతి కళ సాకారమవుతుంది. దీపక్ ఇంకా సూరజ్ గ్రామం యొక్క అభివృద్ధికి ఉదాహరణగా అయ్యారు. సూరజ్ యొక్క నూతన ప్రేరణ మరియు నూతన ఉత్సాహం నూతన తరం వారి సమస్యలకు పరిష్కారం ఇవ్వగలదా?